హలో మమ్మ, ఈరోజు ఎపిసోడ్ 3 వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఫర్ బేబీస్ అండ్ టాడ్లర్స్లో సాఫ్ట్ ఎనర్జీ లడ్డూస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ లడ్డూస్లో వైటమిన్ సి అండ్ న్యాచురల్ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల బేబీ ఇమ్యూనిటీకి సపోర్ట్ చేయడంతో పాటు ఐరన్ అబ్జార్ప్షన్ కూడా ఇంప్రూవ్ చేసి బేబీస్ని యాక్టివ్గా హెల్దీగా ఉంచుతాయి. ఈ రెసిపీ నా బేబీకి చాలా ఫేవరెట్. ఎప్పుడు చేసినా అన్ని లడ్డూస్ ఒకేసారి నోట్లో పెట్టేసుకొని ఇంకా కావాలి అని అడుగుతూనే ఉంటుంది. అసలు పిల్లలు ఇలా తింటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఈ లడ్డూస్ అంత టేస్టీగా ఉంటాయి మరి, అండ్ సూపర్ హెల్దీ కూడా. 8 months ప్లస్ బేబీస్ నుంచి ఎవరికైనా పెట్టొచ్చు. ఈ రెసిపీకి హీరో 2 సూపర్ ఇంగ్రీడియంట్స్ అనమాట, గ్రీన్ యాపిల్ అండ్ ఏప్రికాట్స్. ఈ రెండు కూడా వైటమిన్ సిలో చాలా రిచ్ అండ్ బేబీకి ఇమ్యూనిటీ కాకుండా స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ అండ్ ఓవరాల్ గ్రోత్ కి కూడా సపోర్ట్ చేస్తాయి. ఫస్ట్ ఒక 5 to 6 ఏప్రికాట్స్ ని వామ్ వాటర్ లో ఒక 30 minutes to 1 hour సోక్ చేసి ప్యూరీ చేసుకోవాలి. అండ్ ఒక గ్రీన్ యాపిల్ ని పీల్ చేసి గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. గ్రేట్ చేసిన గ్రీన్ యాపిల్, ఏప్రికాట్ ప్యూరీ, 2 big spoons ఓట్స్ పౌడర్, కొంచెం నెయ్యి అండ్ కొంచెం దాల్చిన చెక్క పొడి ఫ్లేవర్ కోసం. అన్ని ఇంగ్రీడియంట్స్ ని బౌల్లోకి వేసుకొని ఫస్ట్ ఒక మిక్స్ ఇచ్చాక బాగా స్పూన్ తో కలుపుకోవాలి. తర్వాత సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు క్లీన్ హ్యాండ్స్ తో మంచిగా మ్యాష్ చేసుకొని లడ్డూస్ లాగా చుట్టుకోవాలి. అంతే, వైటమిన్ సి లడ్డూస్ రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, న్యాచురల్గానే కలర్ఫుల్గా ఉండి చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. రెసిపీ ఎంత సింపుల్లో చూసారు కదా, మీరు కూడా పక్కా ట్రై చేసి టేస్ట్ చేయండి. అయితే ఈ లడ్డూస్ని ఇలా డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే బాక్స్లో పెట్టి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం కూల్గా తయారవుతాయి. టీతింగ్ టైంలో కూల్ ట్రీట్ లాగా బేబీస్కి పెడితే చాలా సూతింగ్గా ఉంటుంది. సో టీతింగ్ అవుతున్నప్పుడు అసలు ఫుడ్ సరిగా తినని బేబీస్కి ఇవి పెట్టి చూడండి, ఎంత ఫాస్ట్గా ప్లేట్ ఖాళీ అవుతుందో మీరే చూస్తారు. ఈ లడ్డూస్లో వైటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీ, ఫైబర్తో డైజెషన్ అండ్ న్యాచురల్ న్యూట్రియంట్స్తో బేబీ ఓవరాల్ గ్రోత్ కి చాలా సపోర్ట్ చేస్తాయి. చాలా సింపుల్ గా కనిపించే పవర్ఫుల్ స్నాక్స్ లో ఈ రెసిపీ కూడా ఒకటనమాట. ఇలాంటి బేబీ ఫ్రెండ్లీ రెసిపీస్ కోసం టీచర్స్ అండ్ టాట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.